ప్రభునామ స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలండి. మీ అందరికీ నా వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి మొదట వందనాలు చెల్లిస్తున్నాను. రెండవదిగా సేవకులు మన సంఘ కాపరి గారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. గత వారం నుంచి చాలా బలహీనంగా ఉంది. దేవుడు తన వాక్కు చేత నాతో మాట్లాడచ్చు, మీతో మాట్లాడచ్చు, మనల్ని అందరినీ బలపరచినట్లు ప్రార్థనతో మనం ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన. పరిశుద్ధుడా మా తండ్రి, మీ వందనాలు స్తోత్రాలైనా ఉదయకాలం వేకునే మీ పాదాల చెత్తకు చేరి మేము స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహిమపరిచే కృప మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు మా తండ్రి. ఈ ఆరాధన క్రమం అంతట్లో మీరుండి ప్రభా, మీరు ఘనత మహిమ ప్రభావం పొందుతున్నారని నమ్ముచూ స్తుతిస్తున్నాను. ఆయన ప్రభా, శ్రేష్టమైన మీ వాక్య భాగంలో విడిచి ఉన్నాం. ఆయన వాక్యమైన దేవా మాతో మాట్లాడండి, మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ వాక్కు చేత నింపబడి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ మెల్లడి స్వరం మాకు వినిపించు. మా కొరకు రానున్న యేసుక్రీస్తు పరిశుద్ధరాలు ప్రార్థిస్తూ ప్రారంభించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. మనం వాక్య భాగంలోకి వెళ్తూ ఉండగా ఈ దినం మన వాక్య భాగము ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అటు యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతా డల్గా ఉన్నట్టు అనిపిస్తున్నారు. నేను డల్గా ఉంటే మీరు అందరూ డల్గా ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. దయచేసి అందరూ వాక్యం వైపు మనసు పెట్టాలని కోరుచున్నాను. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైనవి యాగములు దేవునికి ఇష్టమైనవి అని ఇక్కడ మనం చూస్తాం. యాగములు ఎవరు చేస్తారండి? స్తుతి యాగములు మనం చేస్తాం. అసలు లోకపరంగా మనం చూసినట్లయితే అనేక యాగాలు ఉన్నాయి. అవి ఎంత నిష్టగా చేస్తారో మరి మనలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. యాగములు, యజ్ఞలు అని మరి చాలా మంది ఈ యొక్క పూర్వము మరి ఋషులు అనేవాళ్ళు. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే బ్రాహ్మణులు వీళ్ళంతా కూడా చాలా నిష్టగా యాగాలు చేయడం అనేది మనము చూస్తున్నాం. ఎలా చూసినామంటే పాఠ్య పుస్తకాల ద్వారా విన్నాం, ఇంకా అనేక టీవీల ద్వారా, ఇంకా రేడియోల ద్వారా చాలా అన్ని విధాల మనము యాగాలు చేయటం అనేది చూస్తున్నాం. ఈ యాగాలు చేసేవారు ఎలా పడితే అలాగా చేయరు. ఎలా చేస్తారంటే ఒక క్రమం అనేది ఉంటుంది. క్రమముగా యాగాలు చేయటము, ఆ యాగం అనేది మరి మనం నచ్చితే చేయటం, నచ్చకపోతే మానేయటం కాదండి. నచ్చిన వారికి మరి నచ్చినంత మట్టుకే చేసి ఉన్నాయి, నా వల్ల కాదు నేను చెయ్యనని వదిలేయటానికి వీల్లేదు. మనం ఒకసారి ఈ యాగంలోనికి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా యాగాన్ని ఏం చేయాలి? పూర్తి చేయాలి. అది కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఓర్పైన ఏదైనా సరే తమ జీవితంలో జరిగిన ఏ విషయంలోనైనా యాగాలను ప్రారంభించినప్పుడు యాగాలను ఖచ్చితంగా పూర్తి చేయాలి. అయితే మనకు కూడా ఇక్కడ యాగము గురించి అట్టి యాగములు అని, అట్టి యాగములు ఏంటండి? హిందువులకే కదా, మనకెందుకుంటాయి అని మనం అనుకోవచ్చు. మనమంతా క్రైస్తవులము, దేవుని పిల్లలం, మనం సపరేట్ అనుకుంటూ మనం చేయవలసినవి చెయ్యం, కానీ చేయకూడనివి చాలా చేస్తాం. అలా కాదు, యాగములు అనేవి దేవునికి ఇష్టమైనవి కనుక ఇవి ఖచ్చితంగా మనము చేయవలసినవి. అది అందులో మొట్టమొదటిగా ఏం కనపడుతుందండి? ఉపకారం. ఉపకారం చేయటం అనేది ప్రతి ఒక్కరికి, క్రైస్తవులే కాదు ప్రతి ఒక్కళ్ళు చేసే పని ఇది. అయితే ఈ యాగాలు దేవునికి ఇష్టం. మనము దేవునికి ఇష్టలుగా ఉండాలని కదా
ప్రతిదినం ఏం చేస్తున్నామండి? జీవ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాం. జీవ గ్రంథం చదవటమే కాదు కానీ గ్రంథ ప్రకారం మనము జీవించే వారముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే మనం చూసినట్లయితే వాక్య భాగంలో మనము పోయిన నెలలో కూడా మనము స్త్రీల ఆరాధన నడిపించుకున్నాము. అప్పుడు కూడా పురుషులు చాలా తక్కువగా కనపడ్డారు. ఆ రోజు మీద ఈ రోజు కొంచెం బెటర్ అనుకోవచ్చండి, ఏది ఏమైనా. అయితే అప్పుడు మనం దేని గురించి మాట్లాడుకున్నారు? మన సేవకురాలు మాట్లాడారు కదా, దేని గురించి? ఫలాలు గురించి మాట్లాడుకున్నాం. ఫలాలు ఖచ్చితంగా క్రైస్తవులు కలిగి ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుందని మనం నేర్చుకున్నాం. దాని పైన వచనంలోనే ఆ విధమైన ఫలాల గురించి కూడా అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించడం. ఫలాల గురించి మొదటిగా నేర్చుకున్నాము. ఫలాలలో మొట్టమొదటిది దేవునికి ఇష్టమైనది ఈ దినాన్ని మనము చూసుకుంటున్నాం. అది ఏమిటి అని మనం చూసినట్లయితే ఉపకారం. అసలు ఉపకారము అంటే ఏమిటండి? ఇతరులకు మేలు చేయడం, సహాయం చేయడం, మేలు. ఉపకారానికి అర్థం ఇతరులకు మేలు చేయడం, మేలు, మంచి పని చేయటము, సహకరించడం, మంచి పని చేయటము, మేలు చేయటము. ఈ రెండు కూడా ఉపకారానికి ఉపకారానికి అర్థంగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మీరైతే వారిని గూర్చి అయినను మీరు ఆశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. ఈ మాట చాలా కష్టతరమైనది కదండి. కష్టమా ఈజీయా చెప్పండి? చాలా ఈజీయా? అసలు మనకి శత్రువులు నచ్చని వారినే ఏం చేయలేము, ప్రేమించాలి. అసలు మనకి నచ్చలేదు అనుకోండి, ఒక వ్యక్తి నచ్చలేదంటే ఏం చేస్తాము? వాళ్ళు అక్కడే ఉన్నా కానీ పక్క నుంచి తప్పించుకుంటాం. ఎట్లా అంటే చూడనట్టుగా వెళ్ళిపోతాం. ఒకవేళ చూసిన ముఖం తిప్పుకుని వెళ్ళిపోతాం. ఇలాగ అనేక రకాలుగా మనము చేస్తుంటాం. కానీ ఇక్కడ వాక్య భాగంలో చూసినట్లయితే నీ శత్రువులను ప్రేమించుడి. శత్రువుని ప్రేమించటం కష్టమే. ఎవరికి కష్టం? అన్యులకు కష్టం, మనకు కాదు. దేవుని పిల్లలకి శత్రువుని ప్రేమించడం అనేది కష్టమైన పని కాదు. చాలా మరి దేవుని ప్రేమను బట్టి మనము చేయగలం. ఈ లూకా సువార్తలో ఈ ఉపమానంలో ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలుగా మనం చూడవచ్చు. శత్రువును ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలం గొప్పదయ్యండి. వాక్య భాగాన్ని చదివినప్పుడు చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని మనసుకు తీసుకోం కదండి. అసలు మనం గమనించం కూడా. వాక్యాన్ని ప్రతిదినం చదువుకుంటూ వాక్యం అని వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఇలాంటి మాటలు మన హృదయానికి చేరం. ఎందుకంటే మనకి దాని మీద ఏం లేదు, ఇష్టం లేదు. మనకు ఎంతసేపు కావాల్సింది ఏంటంటే మనకు మేలైనవి ఏమున్నాయో, మనకు ఉపయోగకరమైనవి ఏమున్నాయో, మనము ఎట్లా ఇందులో మనము నచ్చిన వాటిని
పరగేరుకున్నట్లుగా ఏరుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్న మాటలు ఇవి. ఏమంటున్నారంటే శత్రువులను ప్రేమించుడి, మేలు చేయండి. ఎవరికి మేలు చేయమంటున్నాడు? అందరికీ మేలు చేయాలి. అందరితో పాటు శత్రువుకి కూడా మేలు చేయండి. మేలు చేయమని దేవుడే స్వయంగా మాట్లాడుతున్న మాటలు. అప్పు ఇవ్వగలమండి శత్రువుకి? అసలు ఎవరైనా అప్పు ఇవ్వగలరా శత్రువుకి? అసలు మనం పక్కోళ్ళకే ఇవ్వలేదు. ఉండి కూడా మనము అప్పు ఇవ్వడానికి చాలా వెనకాడతాం. మనం మేలు పొందుతాం కానీ మేలు చేయడానికి మనకి మనసు రాదు. నేటి కాలం నేటి దినాల్లో మనం చూసినట్లయితే ప్రతి వాళ్ళు తనకు మేలు కావాలి. మనం ఎవరికి కూడా ఏం చేయకూడదు? మేలు చేయకూడదు. వారికి మనం ఈ పని చేస్తే మేలు జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆ మేలు వాడికి ఎందుకు జరగాలి, వాళ్ళకి ఎందుకు జరగాలి? ఆ మేలు కూడా నాకే జరగాలి అనుకునే మనస్తత్వంలో మనము ఉండిపోతుంది. కానీ ప్రభు అయితే అంటున్నాడు, శత్రువును ప్రేమించండి, మేలు చేయండి అని చెప్తూ ఆయన అన్నాడు. అలాగా చేసినప్పుడు మీ ఫలం ఏమవుతుందంటండి? గొప్పదయ్యుండను. మన ఫలాలు గొప్పగా ఉండాలి. మనము దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనము శత్రువులను ప్రేమించాలి, మేలు చేయాలి. అంతేకాదు అవసరతలో ఉన్న వారికి ఏమి ఇవ్వాలండి? అప్పు ఇవ్వాలి. ముఖం దాటేసుకోకూడదు, సాటు చేసుకోకూడదు. ఈ సహోదరిని ప్రేమించడం అంటే మరి క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మన అందరం ఎవరమండి? సహోదరులు కదా. అందరము కూడా ఒక్క ఉదరము నుంచి తీయబడిన వారు. మనమందరము కూడా దేవుడికి మనందరము మనకి సహోదరులు. దేవుడే అంటున్నాడు కదా, నా సహోదరులారా అని కూడా కొన్ని చోట్ల మాట్లాడటం మనము చూస్తాం. అటువంటి దేవుడు మాట్లాడుతున్న మాటలు మరి అప్పు ఇవ్వమని చెప్తూ ఉన్నారు. చాలా మంది ఎట్లా చెప్తారంటే అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు. ఎక్కడుందండి? అప్పు ఇవ్వకూడదని ఎక్కడుంది? అప్పు చేయకూడదని ఎక్కడుంది? ఎక్కడైనా ఉందా? వాక్య భాగంలో మనకి ఎక్కడైనా కనబడుతుందా? లేదు. అప్పు చేయటం అవసరతను బట్టి అప్పు చేయవలసి వస్తుంది. కానీ అనవసరమైన అప్పులు చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దుబారాగా ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా మనం గమనించాలి. ఎవరికి ఇస్తున్నాం మన అప్పు? అది వాటికి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అనేది కూడా మనము యోచించవలసిన వారు కావాలి. ఆయన అంటూ ఉన్నాడు, ప్రభు యేసుక్రీస్తు వారు, మేలు చేసేవారు, అప్పిచ్చేవారు మీ ఫలం గొప్పదై ఉండరు. మీరెవరి కుమారులు? సర్వోన్నతుని కుమారులై ఉండరు. ఏమండి? అప్పు ఇవ్వటం వలన మనము ఎవరికంటండి? మనం సామెతల గ్రంథంలో చూస్తే బీదవాడికి అప్పిచ్చేవాడు ఎవరికంటండి? యెహోవాకు అప్పిచ్చేవాడు. మరి మనం బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పించువాడు. వాక్య భాగం బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు వారి ఉపకారులకు. మనము అప్పు ఇవ్వడం తప్పని మనము తీర్మానం చేసుకోకూడదు. మనకు వాక్య భాగంలో చూస్తే కొంతమంది అప్పు తీసుకుని మరి నష్టపరచబడినప్పుడు దేవుని సేవకులు దైవజనుల దగ్గరకు వచ్చి మరి దైవజనులతో మాట్లాడినప్పుడు జరిగిన సంఘటన మనకు తెలుసు. రాజుల గ్రామంలో ఒక స్త్రీకి 2 కుమారులు ఉండటము, మరి ఆ యొక్క భర్త చనిపోయినప్పుడు కుమారుడిని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దైవ సేవకుల దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు అక్కడ దైవ సేవకుడు చక్కని పరిష్కారం చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా కింద చూసినట్లయితే మనం దేవుని కుమారులుగా ఉండాలంటే ఏం చేయాలండి? అప్పు ఇవ్వాలి, ప్రేమించాలి, మేలు చేయాలన్నమాట. అంతేకాకుండా ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఎవరి ఎడలంటండి? కృతజ్ఞత లేని వారి ఎడల మనం ఉండగలమా? ప్రశ్న. కృతజ్ఞత లేని వారి ఎడల మనం ఉండగలమా? మేలు చేసేవారంగా ఉండగలమా? చాలా కష్టం కదండి. అసలు ఉండవు. అలా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, లేదని అసలు చెప్పడం లేదు. కానీ
మన మట్టుకు మనం వచ్చేదానికి కృతజ్ఞత లేని వారి ఎడల మనము ఉండలేము, ఉపకారిగా ఉండలేము. అయితే ప్రభు అయితే ఏం చేస్తున్నాడు? కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల కూడా ఆయన ఉపకారి అయి ఉన్నాడు. కృతజ్ఞత లేని వారు ఎవరో మనము వాక్య భాగంలో చూసినట్లయితే 10 మంది కుష్టి రోగులు ప్రభు యొద్దకు వచ్చి ప్రభువుని అడుగుతారు, ప్రభు మమ్మల్ని శుద్ధి చేయమని అడుగుతారు. అయితే ప్రభు వారు ప్రేమించి వారి 10 మందిని కూడా శుద్ధి చేశారు. శుద్ధి చేసినప్పుడు 10 మంది తిరిగి వచ్చారా? ఎంతమంది వచ్చారండి? ఒక్కడే వచ్చారు. మరి కృతజ్ఞత ఉందా? ఎవరిలో కనపడింది కృతజ్ఞత? ఒక్కరిలోనే కృతజ్ఞతను మనము చూడగలిగాం. అయినా 10 మంది నువ్వు ఒక్కడే వచ్చావు, ఉన్న 90 లేరే అని ప్రభు అడిగితే అతడు నేను అక్కడనే వచ్చాను అని చెప్పినప్పుడు సరే వెళ్ళు అని చెప్పినప్పుడు మరి ఆ 9 మందికి మళ్ళా కుష్ఠరోగం వచ్చేటట్టు చేశాడా? చేయలేదు కదండి. ఆయన కృతజ్ఞత లేని వారి ఏడన కూడా ఉపకారిగా ఉంటాడు. మనం కూడా ఈ లోకంలో దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా ఉపకారం చేసేవారిగా ఉండాలి. కానీ ఉపకారము చెయ్యని వారిగా, మేలు చెయ్యలేని స్థితిలో మనము ఉండకూడదు. మనకున్న స్థితిలో మేలు చేయడం అనేది అది దేవునికి ఎంతో ఇష్టమైనదిగా మనము చూడవచ్చు. అలాగే మనం చూసినట్లయితే మొదటి 3వ యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక 11వ వచనం. సిడి కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసిన వాడు కాదు. మంచిదండి. ఏ కార్యాలు మనం చేయకూడదంటండి? చెడు కార్యాలు మనము చేయకూడదు, మంచి కార్యమును అనుసరించి నడుచుకోడు. మేలు చేయవాడు దేవుని సంబంధి. మేలు చేసేవాడు ఎవరి సంబంధి? దేవుని సంబంధి. దేవుని సంబంధిగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు మనకి మాదిరిగా ఉన్నట్లుగా లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసాం. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఆయన ఉపకారిగా ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఆయన మనకు మొట్టమొదట మాదిరిగా ఉన్నట్లుగా ప్రభువుని మనం చూస్తున్నాం. దేవుడు మనకి మాదిరి. మనము దేవుని కుమారులమైతే, దేవుని పిల్లలమైతే మనం ప్రభువుని మాదిరిగా మన ముందు పెట్టుకోవాలి. ఈ లోకంలో ఉన్న వారిని ఎవరిని కూడా మనము మాదిరిగా చూసుకొనకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మానవులందరూ కూడా మానవులే, దేవుడు ఒక్కడే ఉపకారిగా మనకి కనబడుతూ ఉన్నారు. రెండవదిగా మనము దేవుని సంబంధులం. ఎవరమండి? దేవుని సంబంధులం. దేవుని సంబంధులం కనుక మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? మేలు చేయాలి, ఉపకారం చేయాలి. ఉపకారం చేయకపోతే మనము దేవుని సంబంధులుగా చెప్పబడం, పిలువబడం. మనం దేవుని సంబంధులుగా ఉండాలంటే ఉపకారం చేసేవారిగా ఉండాలని ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కీడు చేసేవారు దేవుని సంబంధులు కాదు, కానీ మేలు చేసేవారు మాత్రమే దేవుని సంబంధులుగా మనం చూడవచ్చు. అలాగే సామెతలు 11వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే సామెతలు
మంచిది. నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడినాడు. మేలు చేయ వారికి మేలే జరుగుతుందండి. కీడు గాత్రము ఎంత మాత్రము కీడు జరుగుతుంది. మేలు చేసే వారికి మేలే జరుగుతుంది. ఒకవేళ మేలు చేసే వారిని చూసి వాడిని నష్టపరచాలి, కష్టపెట్టాలి అనుకున్నారనుకోండి, అది ఎవరి వల్ల కాదు, వారి వల్ల కాదు. దేవుడే ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడు. నీళ్లు పోయేవాడికి నీళ్లు పోయబడేది, మేలు చేయవాడికి మేలు చేయబడదు. ఒకవేళ మానవులుగా మనం చేయకపోవచ్చు కదండి. మనం మేలు ఆశించి మేలు పొందుకుంటాం, కానీ మేలు చేయడానికి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. కానీ ఒకవేళ మనం మేలు చేయకపోతే దేవుడు ఊరుకుంటాడండి? దేవుడు ఊరుకునేవాడు కాదు. దేవుడు నువ్వు చేయకపోతే దేవుడు అనేక మార్గాలు తెరిచే దేవుడు మేలు చేసేవాడిగా మనము చూడవచ్చు. నాకు ఒక మాట గుర్తుకొస్తుంది. శత్రువును ప్రేమించడం ఎంత కష్టమో, అప్పు ఇవ్వడం ఎంత కష్టమో మనందరికీ తెలిసిన విషయమే. నేను చిన్న వయసులో, నేను ఇంచుమించు 7-8వ తరగతి చదువుతున్నప్పుడు మా తాతయ్య గారి సేవకు అయితే మా అమ్మగారు దుబాయ్ వెళ్ళడం జరిగింది. అయితే మా అమ్మ వెళ్ళటమే కాకుండా ఇంకా ముగ్గురిని పంపించాలని మా తాతయ్య గారు ముగ్గురిని సిద్ధపరిచి వారిని దుబాయ్ పంపించడానికి మహారాష్ట్ర బొంబాయి పంపించడం జరిగింది. ఆ ఏజెంట్ ఏం చేశాడంటే వాళ్ళు అటు ఇటు తిప్పి వీళ్ళిచ్చిన డబ్బులన్నీ పట్టుకుని వారిని ఆదాం చేసి వదిలేసి పారిపోయిన తర్వాత ఈ ముగ్గురు కూడా అతని కొరకు వెతికి తిరిగి ఊరికి వచ్చేసారు. అయితే ఆ వచ్చిన ఏజెంట్ మా తాతయ్య గారికి తెలుసు. అంటే తాతయ్య గారు సేవకులకు దగ్గర అనేకులు రావటం సహజం. వారు చక్కగా అందరినీ బాగా నమ్మేవారు అనమాట. అలాగే ఆ ఏజెంట్ నమ్మటం, ఆయన దుబాయ్ పంపిస్తాడని చెప్పటం, ముగ్గురిని సిద్ధపరచడం. అందులో మా చిన్నాన్న, మా తాతయ్య గారు అంటే మా నాయన, మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు కుమారుడు కూడా ఉన్నాడు. ఆయన ముగ్గురిని పంపించడం జరిగింది. అతడు డబ్బు తీసుకుని పారిపోయాడు. ఊరికి రాగానే తాతయ్య గారిని బంధించేస్తారు. అందరు ఇంత డబ్బు నీకు తెలిసిన వాడు ఆయన, అతడు ఎక్కడ పోతాడు, మేము ఇంత డబ్బు ఇచ్చాం, ఏం చేస్తాను అని ఆయన్ని పట్టుకుని నిలదీయడం ప్రారంభించారు. అదే సమయంలో మా అమ్మగారు కూడా దుబాయ్ నుంచి రావడం జరిగింది. ఆ డబ్బు తిరిగి వారికి ఇవ్వటం కూడా జరిగింది. కానీ కొన్ని దినాలకి ఏమైందంటే ఆ ఏజెంట్నే ఈ ముగ్గురులోనే ఒక కొట్టి కాళ్ళు ఏర్పట్టి వదిలేసిపోయారనమాట. ఎవరైనా ఊరుకుంటారండి? మోసం చేసిన వాడిని ఎవరైనా ఊరుకుంటారా? మనం అసలే ఊరుకోం కదా. మనము దేవుడి పిల్లలమైనా కానివ్వండి, లోకంలో ఉన్న వారిని కానివ్వండి, ఎవరైనా సరే మనం విడిచిపెట్టాం. అలాగే ఆ దినాల్లో ఆయన కొట్టి కాళ్ళు ఎరగొట్టి వెళ్ళిపోతే మళ్ళీ మా తాతయ్య గారే వెళ్ళి ఆయన కలుసుకుని ఆయన తీసుకుని వచ్చి ఆయనకి ట్రీట్మెంట్ చేయించి ఆయనకి చక్కగా కోలుకుని మంచిగా అయ్యాక ఆయన్ని పంపించడం జరిగింది. శత్రువుని ప్రేమించడం కష్టమే, కానీ మా కుటుంబంలో మా యొక్క తాతయ్య గారు చేయటం మేము చూసాం. మేలు చేయటం మంచిది అని మేము ఆ దినాల్లోనే మేము కూడా అనుకున్నాం. ఏంటి తాతయ్య గారు డబ్బంతా పట్టుకుపోయాడు, అందరినీ నష్టపరిచాడు, అతన్ని మళ్ళా తీసుకొచ్చి అతను ట్రీట్మెంట్ చేయించి మంచిగా చేసి పంపిస్తున్నారని మాకు తెలియదు. ఆ దినాల్లో వాక్యం ఇంత లోతుగా మాకు తెలియదు. కానీ ఆ దినాల్లో మా తాతయ్య గారు అలాగా చాలా మందికి పరిచర్య చేయటము, వారిని ఆదరించటము, మేలు చేయటము మేము చిన్న వయసులో చూసాం. అది ప్రభు మనసు అనమాట. దేవుడే మనకి మాదిరిగా ఉన్నాడు కనుక మనము మాదిరిని ఈ లోకంలో చూపించాలని వాక్య భాగంలో చూస్తున్నాం. రెండవదిగా దేవుని సంబంధులుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా మనం చూసినట్లయితే నీళ్లు పోయేవాడికి నీళ్లు పోయబడదు, నీళ్లు పోసేవాడికి నీళ్లు పోయబడటం అనేది మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. మేలు చేయవాడికి ఖచ్చితంగా ఒకవేళ నీ చేత మేలు పొంది నీకు మేలు చేయడానికి అతనికి మనసు లేకపోవచ్చు, కానీ దేవుడు ఆ మేలును నీకు వేరొక చోట నుంచి పంపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకనే ఆయన మాట్లాడుతున్నాడు, ఇట్టి యాగములు నాకు ఇష్టమైనవి అంటున్నారు. ఇష్టమైన యాగాలు చేయటానికి మనలను
మనము సిద్ధపరచుకోవాలని దేవుని వాక్య భాగము సెలవిస్తుంది. మనం చూద్దామండి. మనము ముగ్గురు వ్యక్తుల గురించి ఉపకారిగా ఉండటం వలన వారు పొందుకున్న మేలులను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూద్దాము. మొట్టమొదటిగా యెహోషువ 2వ అధ్యాయంలో ఒక స్త్రీ కనబడుతుంది. మనందరికీ తెలుసు ఆ స్త్రీ గురించి, రాహాబు. ఈ రాహాబు అనే స్త్రీ ప్రాకారం పైన ఆమె ఏం చేసుకుందండి? నివాసం ఉంటూ ఉంది. అయితే వేగుల వారు యెహోషువ ఏగుల వారిని పంపించడం జరిగింది. ఏగుల వారిని ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. అందుకనే ఈ స్టోరీ గురించి మీకు కొంత పరిచయం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. 9వ వచనంలో మనం చూస్తే అక్కడ చెడులను 12వ వచనం. నేను మీకు ఉపకారం చాలండి. ఇక్కడ చూసారా? ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ స్త్రీ ఏం చేసిందంటే ఏగుల వారిని దాచిపెట్టినట్లుగా మనం చూసాం. ఆమె ఏగుల వారిని దాచిపెట్టడానికి ఎవరండి? ఏగుల వారు ఎవరు? యెహోషువ పంపించిన వారు. అయితే ఎరుకో పట్టణంలో ఉన్న వారికి ఎవరు? శత్రువులు అయిన జనాంగం వస్తే, ఏగుల వారు వస్తే ఈ స్త్రీ వారిని లోపల దాచిపెట్టి ఏమని చెప్తుందంటే, మరి ఆ రాజుకి ఆ విషయం తెలియబడింది. రాజు పంపించాడు వ్యక్తులను. పంపించినప్పుడు వ్యక్తులు రాహాబు దగ్గరికి రావటం జరిగింది. రాహాబుని అడుగుతున్నారు, ఏగుల వారు వచ్చారు, ఏది, ఎక్కడ అని అడగటం అనేది మనం అక్కడ వాక్య భాగంలో చూస్తాం. అప్పుడు అడుగుతున్నప్పుడు ఆమె చెప్తున్న మాటలు మనకి చాలా వింతగా అనిపిస్తాయి. శత్రువును దాచిపెట్టడం అనేది ఎక్కడా కూడా జరగని పని. కానీ ఇక్కడ ఈ స్త్రీ ఏగుల వారిని దాచిపెట్టి అక్కడ వచ్చిన వారితో చెప్తూ ఉంటుంది. ఏమని చెప్తుందో మనం 5వ వచనంలో చూస్తే, దానిపైన ఒక లైన్ చదవచ్చు. మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడి చుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళేది. వారు తెలిసినట్లుగా వారు రావటం నిజమే, వచ్చారు కానీ వారు ఏమయ్యారు? చీకటి పడుతూ ఉండగా ఏమైపోయారట? వెళ్ళిపోయారని చెప్తుంది. వారు ఎక్కడికి పోయారో నేను ఎరుగనంట. నిజమండి? నిజముగా. అంతేకాకుండా మీరు వారిని శీఘ్రముగా తరిమిరా పట్టుకున్నారు. నిజంగా మరి ఈ వేగుల వారు అనేవారు వెళ్ళిపోవటం అనేది జరిగిందా? జరగలేదు. కానీ ఈ రాహాబు అనే స్త్రీ ఏం చేస్తుందంటే, ఆ ఏగుల వారు రావటం మీరు అన్నట్లుగా, మీరు వచ్చినట్లుగా నిజంగా ఏగుల వారు నా దగ్గరకు వచ్చారు, కానీ వారు చీకటి పడుతుందని వారు వెళ్ళిపోయారు. మీరేం చేస్తారు ఇప్పుడు? మీరు త్వరగా వెళ్ళండి. ఏం చేయాలి? వారిని తరిమి వారిని పట్టుకోండి. ఇంకా గవిని వేయబడి తరిమిపోయిన మనుషులు బయలు వెళ్ళని తోడనే గవిని వేయబడి. చూడండి, తరమటానికి వచ్చిన వారు వెతకటానికి వచ్చిన వారిని డైవర్ట్ చేసిందన్నమాట. ఎవరిని బట్టి? దేవుని బట్టి. అక్కడ మనం చూసాం, ఇందాక చదివిన విషయంలో మనం చూస్తున్నాం, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, నీ వలన నాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఆమె ఈ విషయాన్ని ఎరిగింది. యెహోవా దేవుడు ఈ దేశాన్ని ఖచ్చితంగా మీకు ఇస్తాడు అనే విషయాన్ని రాహాబు అనే స్త్రీ గ్రహించగలిగింది. ఈమె ఇశ్రాయేలీయురాలు కానే కాదు. అంతేకాకుండా ఈమె దేవుని గురించి వార్త వింటూ ఉంది. వార్త విని వార్తను ఏం చేసిందండి? విశ్వసించింది, నమ్మింది కనుక ఏం చేస్తుంది? వచ్చిన వారిని
ప్రక్క త్రోవకు పంపిస్తుంది. మీరు త్వరగా వెళ్ళండి, ఇప్పుడే వెళ్ళారు, చీకటి పడేటప్పుడు ఇప్పుడే వెళ్ళారు కనుక మీరు ఇప్పుడు వెళ్ళారనుకో మీకేమవుతారు, వారు దొరుకుతారు, మీరు వెళ్ళండి అని వారిని డైవర్ట్ చేసి వారిని పంపించి ఇప్పుడు త్వరగా ఏం చేస్తుందంటే ఆమె వారిని దాచిన మిద్ది మీద దాచిన వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతూ ఉందన్నమాట. 11వ వచనంలో, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. ఎక్కడ ధైర్యం ఉండదండి? దేవుడి ప్రజల ఎదుట మరి శత్రువులకి ధైర్యం ఉండదని చెప్తూ ఆమె ఏ ప్రాంతము ఎవరు అని చూస్తే ఆమె కూడా ఇశ్రాయేలీయురాలు కాదు. అయినప్పటికీ దేవుడి గురించి తెలుసుకుంది, దేవుడు నిజమైన దేవుడని గ్రహించింది. ఆయన ఎదుట ఎవరు కూడా నిలవలేరని ఆమె గ్రహించడం జరిగింది. అంతేకాకుండా ఆమె వారిని దాచిపెట్టడానికి తన దేశస్తులకు ఏం చేస్తుందండి? తప్పు త్రోవ పట్టించింది. అందుకని వారు తరుగుతూ వెళ్తున్నప్పుడు గవిని తలుపు, ఎరుకో గోడలు చాలా ప్రాకారాలు చాలా పెద్దవిగా మనము అనేక సార్లు విన్నాం. ఆ తలుపులు వేసిన తర్వాత లోపలికి రావాలంటే ఎవరి వల్ల కూడా కాని పనని మనం చూడవచ్చు. అయితే చెప్తూ ఇప్పుడు వారి దగ్గరికి వచ్చి చెప్తూ ఉంది, మీ దేవుడు గొప్ప దేవుడు, పైన ఆకాశం అందను కింద భూమికి అందను దేవుడే, మీ ఎదుట ఎవరికి ధైర్యం చాలదు. దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? ఈ దేశాన్ని మీకు అప్పగిస్తాడు అని ఆమె ముందుగానే గ్రహించి మరి ఆ యొక్క వేగుల వారిని దాచిపెట్టడం, వారి వేగుల వారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పడం చూస్తూ ఉన్నాం. మరి 12వ వచనంలో, నేను మీకు ఉపకారం చేసి తిని, ఇప్పుడు వేగుల వారితో చెప్తూ ఉంది, నేను మీకు ఏం చేశాను? ఉపకారం చేశాను. మీరు శత్రువులైనప్పటికీ మా దేశం యొక్క సమాచారం తెలుసుకోవడానికి వచ్చినప్పటికీ నేను మీకు ఏం చేస్తున్నాను? ఉపకారం చేస్తున్నాను. ఎందును బట్టి అంటే మీ దేవుడు గొప్ప దేవుడు అని ఆమె సాక్షిస్తుంది. మనం కూడా మన దేవునికి సాక్షులుగా ఉండాలి. ఎలాగండి? ఉపకారం చేస్తూ సాక్షులుగా ఉండాలి. అంతేగాని మాటలతో కాదు. మాటలు తక్కువ ఉండాలి, చేష్టలు ఎక్కువగా ఉండాలి. చేష్టలు తక్కువ ఉంటాయి మనకి, మాటలు బహు విస్తారంగా ఉంటాయి. విస్తారమైన మాటల్లో ఏముండదండి? దోషం ఉండక మానదు. తప్పకుండా దోషం అనేది ఉంటుంది. మాటలు తక్కువ మాట్లాడాలి, చేతలు ఎక్కువ చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమె చెబుతూ అంటుంది, నేను మీకు ఉపకారం చేశాను కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆడవాళ్ళు ఇచ్చి వెళ్ళండి అని కోరుతుంది. అంతేకాకుండా ఆ కింద మనం చూసినట్లయితే 16వ వచనంలో, ఆమె మిమ్మల్ని తరమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చేదేమో. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక ఆనవాళ్ళు ఇమ్మని చెప్పింది. ఆమె చెప్పినట్టుగానే ఆమె వారిని ఏ కిటికీ కింద అయితే దింపిందో ఆ కిటికీకి ఒక దారాన్ని కట్టడం జరిగింది. ఆ తర్వాత వారితో మాట్లాడుతూ వారికి కూడా సలహా ఇస్తుంది. ముందు తమ దేశస్తులకు సలహా ఇచ్చింది, మీరు త్వరగా వెళితే వారు ఏమవుతారు? దొరుకుతారు అని చెప్పింది. ఇక్కడ ఏగుల వారితో కూడా చక్కని సమాధానం చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. అక్కడ ఏమంటుందంటే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమంది. ఆమె ఉపకారం చేయమని అడిగింది. అలాగే ఆమె ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉండేది కనుక, ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక తాడు వేసి కిటికీ ద్వారా వారిని నింపాను. ఆమె మిమ్మల్ని తరమబో వారు మీకు ఎదురుగా వచ్చుదురేమో. మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చు వరకు 3 దినములు అచట దాగియుండి. ఇక్కడ ఏగుల వారికి సలహా ఇస్తూ మేలు చేయటం అంటే మరి పక్కగా పెట్టి ఇదిగో ఇక్కడ దాచిపెట్టి నేను పట్టుకోండి అంటాం కాదు. ఇవి దాయటమే కాదు కానీ వారు తప్పించుకోవడం కూడా వారికి చెబుతుంది. 3 దినాలు మీరు ఏం చేయాలి? దాక్కొని ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని వెతికేవారు వెతుకుతూనే ఉన్నారు కనుక మీరు దాక్కోండి అని చెప్పడం అనేది మనం ఇక్కడ
చూస్తున్నాం. తర్వాత మీరు త్రోవను వెళ్ళుడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లంటే, ఇదిగో మేము ఈ దేశంలోకి వచ్చువారము కనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషమగునట్లు నీవు మమ్మల్ని దింపిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారములు కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ ఇంటి వారిని, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. ఏం చేయాలండి? ఉపకారం చేసేవారు ఎవరిని కూడా ఇంట్లోకి చేర్చుకోకుండా ఉండకూడదని కాదు. ఉపకారం చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? మన ఇంటిలోకి చేర్చుకోవాలండి. ఎవరిని? తల్లిని, తండ్రి ఇంటి వారిని, ఇంకా అన్నదమ్ములను, అక్క చెల్లెలను అందరికీ ఉపకారం చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. అంతేకాకుండా వారిని చేర్చుకోవడం ఆమె అడుగుతుంది, నా తండ్రి ఇంటి వారిని అందరినీ కూడా ఏం చేయాలి? మీరు కాపాడండి అని అడిగింది. ఎందుకు తండ్రి ఇంటి వారిని అడిగింది? ఆమె ఎవరు? వేశ్య. ఆమెకి వివాహం అవుతుందా? కాదు కనుక ఆమె అడిగింది. మరి మనము మన తండ్రి ఇంటి వారిని అడుగుతామా? స్త్రీలైన వారు, పురుషులైన వారు, ఎవరైనా సరే మన ఇంటికి వచ్చిన వారిని అందరినీ కూడా మనము ఏం చేయాలంటే మేలు చేయాలి. మన ఇంటికి వచ్చిన వారిని అందరికీ కూడా మేలు చేయాలి. ఆమె అలా మాట తీసుకుని ఏగుల వారిని పంపించడం జరిగింది. తర్వాత వారు ఆ దేశాన్ని జయించటము, ఆమెను, ఆమె ఇంటి వారిని, ఆమె తండ్రి ఇంటి వారిని అందరినీ కూడా రక్షించడం. కానీ ఎరుకో పట్టణంలో ఎవరన్నా రక్షింపబడ్డారా? ఎవరు రక్షింపబడలేదు. ఒక్క రాహాబు నీళ్లు పోయేవానికి నీళ్లు పోయేవాడు. మనము మేలు చేస్తే దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. మనుషులు చేయకపోవచ్చండి, మనకి ఇష్టం ఉండదు. మనం కొంతమందికి మేలు చేయాలనుకుంటాము, కొంతమందికి కీడు చేయాలని. అది ఎంత మాత్రము మంచిది కాదు. మేలు చేయగలిగితే అందరికీ మేలే చేయాలి, కీడు మాత్రం ఎంత మాత్రము చేయకూడదు. ఇక్కడ రాహాబు దేవుని మరి ఇశ్రాయేలీయురాలు కాదు కానీ ఆమె అన్యురాలై ఉండి దేవుని ప్రజలకు మేలు చేసింది. ఆమె రక్షింపబడింది, ఆమె కుటుంబం అంతా రక్షింపబడింది. ఆమె యేసు ప్రభు వారి లెక్కలోనికి రావడం జరిగింది. ఇప్పుడు దేవుని సంబంధిగా ఆమె పిలవబడటం మనం చూస్తున్నాం. మేలు చేస్తూ మనము కూడా దేవుని సంబంధులుగా ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. శత్రువులను ఇక్కడ అక్కడ దేవ ప్రభు వారు మాట్లాడుతున్నారు లోకాసు వార్తలో. శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, అప్పియుడి అని చెప్తూ ఉన్నారు. ఎలాగ చేసి ఈమె ఇంటి వారందరూ కూడా రక్షింపబడటం మనము చూస్తూ ఉన్నాం. ఇంకొకరిని మనం చూద్దామండి. ఇంకొకరు మనం చూసినట్లయితే రూతు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడుగా కానీ తన కోడలితో అనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఎవరెవరికంటండి? బ్రతికున్న వారికి, చచ్చిన వారికి కూడా మేలు చేసే స్త్రీగా ఇక్కడ బోయాజు కనబడుతూ ఉన్నాడు. ఎవరెవరికి? చచ్చిన వారికి, బ్రతుకున్న వారికి మేలు చేసే వ్యక్తిగా బోయాజు మనకి కనబడుతున్నాడు. రూతు సంగతి మనకు తెలుసు. రూతు అన్య స్త్రీ. ఆమె మరి అన్య స్త్రీ అయ్యుండి ఆమె ఇశ్రాయేలీయుల్ని వివాహం చేసుకోవడం జరిగింది. తన జీవితంలో తన భర్తను కోల్పోవడం జరిగింది. అత్త మామను కోల్పోవడం జరిగింది. రూతు భర్తను కోల్పోవడం. ఇక అత్త కోడలు ఇద్దరు కూడా ఎలా ఉన్నారండి? విధవరాళ్ళలాగా ఉన్నారు. దాన్ని విడిచిపెట్టి పొమ్మంటే ఆమె పోలేదు. మనం ఎట్లా ఉంటాం చెప్పండి? రూతు విడిచిపెట్టి నయం అంటది. రూతుని నన్ను విడిచిపెట్టి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోమ్మా, నేను ఇంకా నీకు కుమారులు కనలేను, ముసలిదాన్ని అయిపోయాను, నా వల్ల నీకు ఏ సుఖము కలగదు. ఒకవేళ నేను కన్నా నా బిడ్డలు పెద్దగా అయ్యేదానికి నువ్వు ముసలిదానం అయిపోతావు, నీకు ఏ సుఖము ఉండదు, నువ్వు నాతో ఉండొద్దు, వెళ్ళిపో అని నచ్చ చెప్పింది. కానీ
రూతు మాట వినలేదు కదా. తన అత్తను ఏం చేస్తుందండి? అత్తుకుంది. నేటి కోడళ్ళు అత్తలను అత్తుకోగలరా? అత్తల్ని హత్తుకోగలరా? ఎంత కష్టం కదండి. మరి శత్రువుని ప్రేమించడానికి శత్రువునే ప్రేమించమన్నప్పుడు మన ఇంటి వారైన అత్తలను ప్రేమించడంలో తప్పుందా? తప్పు లేదు కదండి. కాబట్టి మనం వాక్యాన్ని చదవటమే కాదు, కానీ మన జీవితంలో దాన్ని అనుసరించడం అనేది చాలా ప్రధానమైనదిగా మనం నేర్చుకోవాల్సిన విషయంగా మనం చూడవచ్చు. ఇక్కడ నయోమితో రూతు వెళ్ళింది. రూతు నయోమిని విడిచిపెట్టలేదు, అలాగే నయోమి రూతుని విడిచిపెట్టలేదండి. తనను హత్తుకుంది. తనతో వచ్చిన తన కోడలు, ఆమె ఎవరొస్తున్నట్టు కదా, ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనుకోలే. కుటుంబం అంటే అదేనండి. కుటుంబంలో నేను నా ఇష్టానుసారంగా ఉంటానంటే కుదరదు. కుటుంబంలో అందరూ కూడా ఒక్కలాగే ఉండాలి. ఎవరికి కష్టం కలిగినా కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా ఏమవ్వాలి? బాధపడాలి. తన తల్లికి కానీ, తండ్రికి కానీ, బిడ్డలకు కానీ, అత్తకు కానీ, మామకు కానీ ఎవరు కష్టం కలిగినా తన కుటుంబంలో ఏముండాలి? ఆ కుటుంబస్తులు అందరూ బాధపడాలి. బాధపడకపోతే కుటుంబస్తులు కారు. వారు ఎవరవుతారండి? సపరేట్. నువ్వు ఆ ఇంట్లో పెళ్లి చేసుకుని వచ్చి సచ్చే వరకు ఉన్నా నువ్వు సపరేట్గా ఉన్నట్టు. నీ వారి వరకు నువ్వు ఆలోచించలేదంటే నువ్వు సపరేట్ అని. కాబట్టి ఇక్కడ రూతు చక్కగా అత్తను అత్తుకుంది. అత్త చెప్పినట్లు వేస్తుంది. పొరుగు దేశములో తన దేశం కాని దేశానికి వచ్చిన ఆమె ఏం చేస్తుంది? అత్త ఎలా చెప్తే అలాగే చేస్తుంది. ఇవేమన్నా ముసలామంటారా? ఇద్దరు ముసలోళ్ళమే కాబట్టి ఇష్టం వచ్చినట్టు మనం ఉన్నామని. నేటి దినాల్లో యవనస్తులు ఎలా ఉన్నారండి? పెద్దవాళ్ళతో స్నేహం చేయరు, తన తోటి వారితో స్నేహం చేస్తారు. పెద్దవారితో స్నేహం చేస్తే ఏమవుతుంది? ఇది తప్పమ్మా ఇది చేయకు, అది తప్పమ్మా అది చేయకు, ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. నచ్చుతుంది? అది నచ్చదు. సేమ్ ఏదో నువ్వు సహవాసం చేశారనుకోండి, అబ్బా ఇంకా వాళ్ళ మాటలకు అంత ఉండదు, ఆ మాటలో పస ఉండదు, అంత నష్టమే. నష్టాన్ని కలిగించే మాటలు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అలా కాదు, చిన్న వయసు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళ అనుభవాల గురించి తెలుసుకుంటూ ఏది మంచి, వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ అనుభవించేశారు. పెద్ద వయసు వాళ్ళు నష్టాన్ని అనుభవించారు, సుఖాన్ని కూడా అనుభవించారు కనుక వాళ్ళకి నష్టం అంటే ఏంటో తెలుసు, సుఖం అంటే ఏంటో తెలుసు, ఏది మేలో వారికి తెలుసు. కాబట్టి వారిని మనం అనుసరించే వారిగా ఉండాలి. అలా అని కొండాలు చెప్పి వాక్యంలో ఉంది కదా, ముసలివారి ముచ్చట్లు చెప్తారట, కొండాలు చెప్తారట. అలాంటి వారితో కాదు, దేవుని భయము భక్తి కలిగిన స్త్రీలతో సహవాసం చేయాలి. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయటం కాదు, కానీ దేవుని ప్రజలు దేవుని బిడ్డలతో మనము సహవాసం చేస్తే ఆ సహవాసంలో ఎన్నో విషయాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలాగో మనం ఈ లోపల మనం నేర్చుకోవాలి. మనం ఏం చేయాలండి? మన తర్వాతి తరం వారు మన పిల్లలకి నేర్పించాలి. ఇది మంచి బిడ, ఇలా చేయి, అది చేయకమ్మా, అది మంచిది కాదు, అది నీకు మేలు కాదు అని నేర్పించేవారు. ఇక్కడ రూతుని పొలం వెళ్ళి పరిగెరుకోవడానికి వెళ్ళి ఆమె ఏం చేసింది? ఆ యొక్క పొలంకి వెళ్ళింది. ఆ పొలం ఎవరిదని చూస్తే బోయాజు పొలం. బోయాజు పొలంలో ఆమె పరిగెరుకోవటం, బోయాజు ఆమె గురించి విన్నాడు. మన గురించి వింటున్నారా? రూతు గురించి బోయాజు విన్నాడంట. ఎంత చక్కని మాటలు మాట్లాడతాడు బోయాజు. నీవు నీ అత్తను అత్తుకున్నావంట, నీవు నీ దేశం కాని దేశానికి నీ అత్తను నమ్మొచ్చావు, నువ్వు చాలా నీతివంతురాలు అని చెప్తాం కూడా మనం అక్కడ వాక్య భాగంలో చూస్తాం. ఆమెకి అంతేకాదు, ఆమెకి ముట్టొద్దు, ఆమెను ఎవరు ముట్టొద్దని తన పనివారితో చెప్తాడు. ఆమె కొరకు ఏం చేయాలి? మీరు పరుగు విడిచిపెట్టండి. దేవుడు మేలు చేస్తాడండి, మనుషులు మేలు చేయరు. మనుషులు మేలు చేయరు కానీ దేవుడు మేలు చేయక మానడు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను
యేసయ్యా యేసయ్యా యేసయ్యా. చూడండి భక్తులు ఎంత గొప్పగా పాటలు పాడుతూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు. మేలు చేయక నీవు ఉండదు. నిజంగా దేవుడు మేలు చేసేవాడు. ఒకవేళ మనుషులు మేలు చేయకపోవచ్చు, ఒకవేళ మన మనసులో బాధ ఉండొచ్చు. నేను ఎంత మేలు చేశాను, నేను ఎంత సహాయం చేశాను, దాన్ని పక్కన పెట్టేశాను. ఈ పరిస్థితులు అనేక సార్లు అనుభవంలో మనం చూడవచ్చు. అలాంటప్పుడు మనం బాధపడటం కాదు, కానీ దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి ఆశ్రయించి దేవుని స్తుతించినప్పుడు మేలు చేసిన వారు చెయ్యకపోయినా కానీ మనకి బాధ అనేది ఉండదు. అక్కడే దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఒకవేళ ఎవరైనా మేలు చేశారు, మనం ఏం చేస్తాం చెప్పండి? మనకి ఎవరైనా మంచిగా వీళ్ళు బాగా పెట్టగలరు, చేయగలరు అన్న వాళ్ళని చూసి ఏం చేస్తాం? వాళ్ళకి అన్ని సదుపాయాలు చేస్తాం. పెట్టలేరు అన్న వాళ్ళని పిలిచి వీళ్ళు పెట్టగలరు అనే వాళ్ళకి పెట్టినట్టు పెట్టగలమా? పెట్టలేదు కదా. ఏదో కొంచెం పెట్టేసి వాళ్ళని ఇంకోటి పిల్లలు కలిపేసి పంపిస్తే అది గొప్ప వాళ్ళు వస్తున్నారు అనుకోండి, అలా చేస్తామా? అబ్బో ఎంత హడావిడి చేస్తామండి. బిర్యానీలు తెస్తాం, ఫ్రూట్స్ తెస్తాం, స్వీట్లు తెస్తాం, కూల్ డ్రింకులు తెస్తాం, బాటిల్స్ తెస్తాం, అన్నీ పెడతాం. కానీ తిరుగు పెట్టలేని వారికి మనం ఏమీ పెట్టం. మనదంతా స్వార్థం. కానీ దేవుడు అలా చెప్పడం లేదు, మేలు చేయమని చెప్తున్నాడు. నువ్వు చేస్తే ఒకవేళ నీకు ఆ వ్యక్తి చెయ్యకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం తప్పకుండా మేలు చేస్తాడు. రూతు ఇక్కడ తన అత్తకు వృద్ధురాలయ్యింది. ఆమె ఒక్కతే ఎలా ఉంటుందో ఏంటో అని ఆమెను అత్తుకుంది. ఆమెకు తోడుగా ఆమె వచ్చింది. ఆమెను నయోమి విడిచిపెట్టలేదు, కానీ ఆమెకు వెళ్ళిన స్థలంలో ఆ వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు? ఆ పొలం గల కూడా విడిచిపెట్టలేదండి. ఆమె కొరకు పరగ సపరేట్గా విడిచిపెట్టండి అని చెప్పడం జరిగింది. ఆ పరగ తీసుకొని పేలాలు కొన్ని తిని కొన్ని తీసుకొచ్చి తన అత్తకు పెట్టడం. ఈ దినాల్లో ఎవరైనా ఉన్నారండి అట్లా? వెలిగిదామన్నా కనపడేవాళ్ళు చాలా తక్కువ. ఒకవేళ పెట్టినా పెట్టాలి కనుక పెడతాం. అందరూ చూద్దేమనుకుంటారని కొంతమంది, మనం ఏంటంటే వాళ్ళు చూస్తున్నారు కదా అని కొంతమంది. అనేక రకాలు మనస్ఫూర్తిగా పెట్టగలరు. ఆమె పొలంలో అక్కడ తినేసి రావచ్చు. ఎవరైనా అడుగుతారా? ఎవరైనా చూస్తారా? ఆమె గురించి నయం చూడగలరా? కానీ ఆమె అలా చేయలేదు. కొన్ని పట్టుకుని తన అత్తను తీసుకుని వచ్చి ఇవ్వడం. ఆమె అత్త అడగటం అక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు అత్తతో నయోమితో రూతు చెప్పడం కూడా జరిగింది. బోయాజు అనే వ్యక్తి పొలంలోనే పరగ వేరుకున్నాను, అక్కడ అతడు నాకు మేలు చేశాడు, ఇలాగ పరగా ఇదంతా విడిచిపెట్టాడని జరిగిన సంఘటన అంతా కూడా ఎవరికి చెప్తుందండి? అత్తకు చెప్తుంది. మనకి అత్తకి మామూలు మాటలు చెప్పడమే నచ్చదు, ఇంకెలాంటి మాటలు అసలే చెప్పం. చెప్తే ఎంత సంతోషం కదండి. ఇంట్లో పెద్దవారికి మన కుటుంబంలో సమానంగా చూస్తామనుకోండి, వాళ్ళు తినకపోయినా తిన్నంత సంతోషంగా ఉంటారు. అది మర్చిపోతాం. మన ఫ్యామిలీ మనం అనుకుంటాం, పెద్దవారిని పక్కకు పెడతాం. వారు మానసికంగా కృంగిపోవడం అనేది చాలా జరుగుతుంది. అది మనకి శ్రేయస్కరం కాదు. మనల్ని చూస్తున్నారు ఎవరు? మన పిల్లలు. రేపటి దినం మన పరిస్థితి అక్కడికే వస్తుంది. మా అమ్మ నాన్న చెప్పాను కదా, మా నాయనమ్మకి మా అమ్మమ్మకి వాళ్ళు ఏమన్నా అన్ని విషయాలు కలిగించుకొని ఇచ్చారా? మనం ఎందుకు చెప్పాలి? ఇప్పుడు వీళ్ళకి ఏం విత్తుతున్నామో ఆ పంటనే కోస్తాం. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయేవాడి వాక్యము మనకి వర్తిస్తుంది. అలాగే ఇక్కడ నయోమి అప్పుడు జరిగిన సంఘటన అంతా విని ఆమె చెప్తున్న మాట, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి మేలు చేస్తూ ఉన్నాడండి. ఉపకారం చేయటం మానని దేవుడు, మానని ఇతడు అంటే బోయాజుడు యెహోవా చేత ఆశీర్వదింపబడాలంటే ఎవరి చేత అండి? దేవుడి చేత ఆశీర్వదింపబడాలి. మానవులు ఎంత ఇచ్చినా మనకు తృప్తి ఉండదండి. తృప్తి ఉండదు. వచ్చినట్టే వెళ్ళిపోవడం కూడా మనం చూడవచ్చు. కానీ దేవుడే ఇస్తే అది ఎంత ఆశీర్వాదం. రూతు విషయంలో మనం చూస్తాం. చివరికి రూతు బోయాజుకి భార్య అయిపోయింది.
రూతు కూడా ఏం చేయండి, యేసు ప్రభు వారి జన్మదిన క్రమంలోనికి ఆ యొక్క వంశావళిలోనికి ఆమె కూడా చేర్చబడటం మనము చూస్తున్నాం. ఈ రెండు విషయాలు మనందరికీ తెలిసిన విషయాలు. మూడవ విషయాన్ని కూడా చూసుకుని ముగించుకుందామండి. మూడవదిగా మొదటి సమూయేలు 31వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతాం. జయవర్తమానము తెలియజేయటకై ఫిలిస్తీన్ల దేశంలో నలుదిశలు వాటిని పంపి, మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవుడిలో ఉంచి అతని మొండెమును బేర్షాను పట్టణ గోడకు తగిలించి, అయితే ఫిలిస్తీన్లు సౌలుకు చేసిన దాని గురించిన వార్త యాబేషుల వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను పట్టణ గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనం చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిసుల వృక్షం క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండి. ఇక్కడ మనకి సౌలు రాజు గురించి మన అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మనము న్యాయాధిపతులు చివరిలో మనం చూస్తాం, రాజు దేవుని ఎరగని తరం ఒకటి పుట్టుకొచ్చింది. ఆ తరములో ఎవరున్నారండి? సౌలు కూడా, ఈ సౌలు రాజు కూడా ఉన్నాడన్నమాట. అలాంటి తరము పుట్టుకొచ్చి పొరుగు దేశాలకి రాజులు ఉన్నారు, మాకు రాజు లేడేంటి, మాకు రాజు కావాలి అని మరి సమూయేలుని అడగగలిగారు. సమూయేలు కూడా బాధపడటం చూస్తాం. ఏమంటాడు? ప్రభువా, నన్ను మీరందరి మీద అధికారిగా పెట్టావు కదా, న్యాయాధిపతిగా పెట్టావు కదా, ఇప్పుడు వీళ్ళు నన్ను కాదంటున్నారు, నా రాజు కావాలంటున్నారు అని దేవుని సన్నిధికి వెళ్ళి అడగడం. అప్పుడు అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడండి? సమూయేలు, నువ్వు ఉండవయ్యా, అసలు కాదంటావు నిన్ను కాదు, నన్ను. ఎవరిని కాదంటున్నారండి? దేవుడినే కాదంటున్నారు. పరిపాలించేది ఎవరు? దేవుడు పరిపాలిస్తున్నాడు ఇశ్రాయేలీని. వారు తప్పు చేసినప్పుడు వారికి పనిష్మెంట్ ఇస్తూ ఉన్నాడు. మొరపెట్టినప్పుడు ఏం చేస్తున్నాడు? వెంటనే ఒక న్యాయాధిపతిని లేపి అక్కడ జయాన్ని కూర్చి వారికి నెమ్మది పరుస్తూ ఉన్నాడు. అటువంటి దేవుడు విడిచిపెట్టేసి ఇశ్రాయేలీలు ఎవరు కావాలంటున్నారు? మాకు రాజు కావాలి. పొరుగు దేశంలో, మా పక్క దేశంలో రాజు ఉన్నాడు, ఈ పక్క దేశంలో రాజు ఉన్నాడు, వెనక రాజు ఉన్నాడు, ముందు రాజు ఉన్నాడు, మాకెందుకు రాజు లేడు? వీళ్ళకి ఎవరి గురించి తెలియదండి? దేవుడి గురించి తెలియదన్నమాట. దేవుడి గురించి తెలియని తరం ఒకటి పుట్టుకు రావడం అనేది జరిగింది. ఆ పరిస్థితి రావడానికి కారణం ఎవరండి? తల్లిదండ్రులు దేవుడి గురించి బిడ్డలకు నేర్పించకపోవడం వల్ల వారు ఏం చేస్తూ ఉన్నారంటే పొరుగు రాజ్యాలు వైపు చూస్తూ ఉన్నారు. తమ దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు అసలు తెలియదు వారు. అందుకే దేవుని ఎరగని తరముగా వారికి పేరు వచ్చేసి వారు ఇప్పుడు రాజును కావాలని కోరినప్పుడు దేవుడు ఏమంటాడు? సమూయేలు, నువ్వు మాట్లాడు, కావు, నువ్వు మౌనంగా ఉండు, నేను చూసుకుంటాను, వారికి రాజుని ఇస్తాను, నిన్ను కాని పక్కన పెట్టేది నన్ను అని సమూయేలు ఏం చేస్తున్నాడు? ఓదారుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. సమూయేలుకి ఎంత బాధ కలిగిందో, తాను ఎన్ని సంవత్సరాలు ఇంత జనంగా నేను 7 కాలం నుంచి నేను వీరందరినీ అంటి పెట్టుకుని దేవుడి అంత నుంచి అన్ని తెలుసుకుని అన్ని చెప్పి వీరికి అన్ని చేస్తూ ఉంటే ఇప్పుడు నన్ను వద్దంటున్నారు అని ఎంతో బాధ కలిగి ఉంటాను. అప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడి దగ్గర మొరపెట్టడం అనేది జరిగింది. వెంటనే దేవుడు సమూయేలు ప్రార్థన ఆలకించి సమూయేలుకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఆ తర్వాత సమూయేలు ఫలానా వ్యక్తి వస్తున్నాడు, అతను నువ్వు అభిషేకించని చెప్పినప్పుడు సౌలు ఎలాంటి వాడండి? అసలు చాలా ఎత్తరి, అందమైన వాడు అనమాట. మంచి దేహం గలవాడు, చూడటానికి అచ్చం రాజులాగా ఉన్నాడు అనమాట. ప్రజలందరికీ కూడా ఏమైపోయింది? ఆహా, మంచి రాజును మాకు ఇచ్చేసారు అనుకున్నారు ఇశ్రాయేలు.
రాజు బాగానే ఉన్నాడు. అయితే రాజుగా అభిషేకింపబడిన క్రొత్తలో జరిగిన సంఘటన ఇక్కడ మనం చదువుకున్న ఈ పారాగ్రాఫ్. అది 11వ అధ్యాయంలో మనం చూస్తే సమూయేలు మొదటి సమూయేలు 11వ అధ్యాయంలో మనకి ఆ విషయాలన్నీ అక్కడ రాయబడటం మనం చూస్తాం. అప్పుడు సమూయేలు కొత్తగా సౌలు రాజుగా అభిషేకం పొందాడు. వస్తూ ఉన్నప్పుడు యాబేషు వారు ఏం చేశారు, గిలాదు వారు వస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ జరిగిన సంఘటన అంటే ఏంటంటే 11వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఉంటది 6 వీరి మీదకి ఫిలిస్తీయులు యుద్ధానికి వస్తున్నారు. 11వ అధ్యాయంలో ఆ చరిత్ర అంతా రాయబడటం మనం చూస్తాం. ఫిలిస్తీయులు యుద్ధానికి యాబేషు గిలాదు వారి మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, మమ్మల్ని కొంతకాలం ఆగు, మేము ఏం చేస్తాం, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి అడుగుతాం, ఒకవేళ వాళ్ళు కాదంటే అప్పుడు మీకు మీ స్వాధీనంలోకి వస్తాం అని చెప్పడం జరిగింది. 11వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ మనకు చక్కగా చూడవచ్చండి. అక్కడ మనకి తెలియటం కోసం ఒక 2-3 మాటలు చదువుకుందాము. 11వ అధ్యాయము యాబేషు గిలాదు వారి పెద్దలతో చెప్పగా వారు, మేము ఇశ్రాయేలు సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినముల గడువు మాకిమ్ము, మమ్మల్ని రక్షించుటకు అమోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేషు గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ, మేము మీకు సేవ చేయదము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి, ఇశ్రాయేలీయులందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమోనీయుడైన నాహాషు యాబేషు వారి ఇక్కడ నాహాషు చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులకి ఏం తేవాలి, నిందన తేవాలి. కాబట్టి మీ అందరి పళ్ళు ఏం చేస్తాను, కుడి కన్నులన్నీ కూడా ఊడదీసేస్తాను. ఈ నిందంతా ఎవరి మీదకి వస్తుంది, ఇశ్రాయేలీయుల మీదకి వస్తుంది. కాబట్టి మీరు అందరూ నాకు లోబడండి అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత కింద వచనంలో చూస్తే అక్కడ మమ్మల్ని రక్షించుటకు ఎవరినూ లేకపోయిన ఎడల మమ్మల్ని మేము మీకు అప్పగించుకునేదమని దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. ఈ విషయం అంతా కూడా ఇశ్రాయేలీయులందరికీ కూడా తెలియబడింది. అప్పుడు జనులందరూ కూడా ఏం చేశారంటే బిగ్గరగా ఏడ్చారట. ఎందుని బట్టి వారి మీదకి ఏమొస్తుంది, నింద వస్తుంది. వారు చేయటం లేదు కానీ ఎవరో చేసిన పనికి నింద అనుభవించిన పరిస్థితి ఇశ్రాయేలీయుల మీదకి వస్తూ ఉంది. ఆ నిందను బట్టి ఇశ్రాయేలీయులు ఏడుస్తున్నప్పుడు సౌలు అప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడి వారు కొంతమందిని తీసుకుని వెళ్ళి అక్కడ ఫిలిస్తీయులను ఓడించి యాబేషు గిలాదు వారిని రక్షించడం అనేది జరిగింది. అప్పుడు అక్కడ జరిగిన మొదటి దినములో జరిగిన సౌలు రాజుగా అభిషేకం పొందిన మొదటి దినాల్లో జరిగిన సంఘటనలు ఇక్కడ సౌలు చనిపోయిన తర్వాత యాబేషు గిలాదు వారు ఏం చేస్తున్నారు, దాన్ని గుర్తు పెట్టుకున్నారండి. అప్పుడు ఉపకారం చేశాడు ఎవరు, సౌలు ఉపకారం చేశాడు. మరి ఇక్కడ ఏమవుతున్నాడు, ఇక్కడ ఇశ్రాయేలీయులకు నింద కలుగుతుంది. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు కదండి, దేవుని ప్రజలను ఏం చేస్తున్నారు, ఇక్కడ అన్యులైన వారు ఫిలిస్తీయులు సౌలును హతమార్చటం, అతని తలను వేరొక చోట గుడిలో ఎలాడదీయటం, అతని దేహాలను ఇది చేయటం, ఇదంతా కూడా యాబేషు గిలాదు వారు విన్నారు. విని వారికి చాలా వేదన కలిగింది. ఎందుకు, ఒకప్పుడు ఏం చేశారండి, మాకు ఇశ్రాయేలీయులైన సౌలు మాకు మేలు చేశాడు, ఉపకారం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఉపకారాన్ని గుర్తు చేసుకున్నాడు. ఎవరు అంటే యాబేషు గిలాదు వారు. వీరేం చేశారు, అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఈ వచనంలో మనం చూసుకున్నాం 11వ వచనంలో, అయితే ఫిలిస్తీయులు సౌలును చేసిన దాన్ని గురించిన వార్త యాబేషు గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మండెమును అతని కుమారుడు కళేబరములను తీసుకుని ఆ యొక్క దేహాలను దహనం చేసినట్లుగా ఆ తర్వాత శరీరాలను తీసుకుని వచ్చి పిసుల వృక్షం క్రింద పాతి పెట్టి 7 దినాలు ఉపవాసం ఉన్నారండి. నిజంగా ఎంత అవమానకరమైన పరిస్థితి, ఎవరికి, ఇశ్రాయేలీయులకి అవమానకరమైన పరిస్థితి అన్నమాట. అయితే ఇశ్రాయేలీయులు చేయవలసిన పనిని ఇక్కడ యాబేషు గిలాదు వారు చేస్తూ ఉన్నారు. వారికి చేసిన మేలును వారు మర్చిపోలేదు. కాబట్టి వారు ఏం చేశారంటే రాత్రి వేళ
నడక ప్రయాణం అనమాట. ఏమి వాహనాల మీద వెళ్ళి మేఘాల మీద వెళ్ళటం కాదు, కానీ బలమైన వారు, నడవగలిగేవారు నడుచుకుంటూ వెళ్ళటము, వారి దేహాలను తీసుకురావటము, దహనం చేయటము, ఆ శల్యములను మరి ఒక చెట్టు క్రింద, కిసుల వృక్షం క్రింద పాతి పెట్టడము, వారి కొరకు ఉపవాసం ఉండటం అనేది మనము ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. ఇంటికి యాబేష్ గిలాదు వారు ఎవరండి? అన్యులు. వారు ఇశ్రాయేలీయులు కాదు. అయినా సరే ఇశ్రాయేలీయులను అవమానం పడటం వారికి నచ్చలేదన్నమాట. ఎందుకు బట్టి అంటే సౌలు రాజు అతనికి ఒకప్పుడు ఏం చేశాడు? మేలు చేశాడు, ఉపకారం చేశాడు. కాబట్టి ఆ ఉపకారాన్ని వారు మర్చిపోకుండా ఏం చేశారు? మేలు చేయడం కొరకు వారు వెళ్ళి ఆ యొక్క సౌలు కుటుంబంలో ఉన్న ఆ యొక్క కుమారులను, సౌలును, ఆ దేహాలను తీసుకొచ్చి సమాధి చేయటం అనేది, అక్కడ దహనం చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి అలాగే విడిచిపెట్టి ఇశ్రాయేలీయులకు ఆ పేరు ఎప్పటికీ కూడా అలా ఉండిపోయేదన్నమాట. కానీ ఆ ప్రజలు వారు మేలు చేసిన వారికి మేలు చేయటం అనేది ఎంత గొప్ప లక్షణమో మనం వాక్య భాగంలో చూస్తున్నాం. నీళ్లు పోయే వాళ్ళకి నీళ్లు పోయబడి, మనం ఎప్పుడైనా ఉపకారం చేస్తే తప్పకుండా మనకి ఏమవుతుందండి? ఉపకారం జరుగుతుంది. మనం ఎవరికి మేలు చేయము, ఎవరికి ఉపకారం చేయము, కానీ అందరూ ఏం చేయాలి? నాకే మేలు చేయాలి, నాకే మేలు చేయాలి, అందరూ నాకే మేలు చేయాలి, అందరూ నాకే ఉపకారం చేయాలి. నేను మాత్రం ఎవరికి చేయడంటే అది మాత్రము జరగని పని. ఖచ్చితంగా దేవుడి సంబంధులుగా ఉన్న మనము, దేవుడి పిల్లలుగా ఉన్న మనము ఖచ్చితంగా ఏం చేయాలి? మేలు చేసేవారుగా ఉండాలి. ఎవరికి అని చూస్తే శత్రువుడికి మేలు చేసేవారుగా ఉండాలి, అప్పిచ్చేవారుగా ఉండాలి. అప్పు ఇవ్వమంటుంది ఏంటండి అనుకుంటున్నారా? అప్పు ఇవ్వండి అని ఉంది, వాక్యమే చెప్తూ ఉంది. నేను మాట్లాడటం లేదండి, వాక్యం మాట్లాడుతూ ఉంది. అప్పు ఇవ్వమని చెప్తుంది, అలాగే మేలు చేయమని చెప్తుంది వాక్యము. అలాగే ఇంకేం చెప్తుందని? మీ శత్రువులను ప్రేమించండి అని చెప్తుంది. ఈ 3 లక్షణాలు మొట్టమొదట క్రైస్తవుడు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. కాబట్టి మనము క్రైస్తవులుగా, దేవుని పిల్లలంగా, దేవుడే మనకు మొట్టమొదటి మాదిరిగా ఉన్నాడు. రెండవదిగా మనం దేవుని సంబంధం అని చెప్పుకుంటున్నామంటే మనం మేలు చేసేవారుగా ఉండాలి. మేలు చేయకుండా నేను దేవుని సంబంధం, నేను దేవుని బిడ్డని అంటే నీ వల్ల దేవుడికి అవమానము రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే, నాదే. నా వల్ల దేవుడు నామానేది ఏం చేయకూడదండి? అవమానింపబడకూడదు. ఎక్కడున్నా మనం దేవుడికి సాక్షులుగా, దేవుడి బిడ్డలుగా మనం పేరు పొందాలంటే మనం అందరికీ మేలు చేసేవారంగా ఉండాలి. ఎందుకంటే కీర్తనలో 145 వచనంలో చూస్తే ఒక మాట, ఆ మాట చదువుకొని ముగించుకుందామండి. అందరికీ ఉపకారం. ఏముందండి అక్కడ? అందరికీ యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన అందరికీ ఉపకారి. మరి ఆయన పిల్లలమైన మనం ఉండొద్దా? మనం ఉండాలా వద్దా? ఉపకారులుగా ఉండాలా వద్దా? ఉపకారులుగా ఉండాలి. మనం దేవుని పిల్లలుగా పిలువబడాలంటే మనము ఉపకారం చేసేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన